హే బ్యూటిఫుల్ సోల్స్, నేను ఈరోజు ఇండియన్ రెస్టారెంట్కి వచ్చేసాను. సో ఇక్కడ సండే బ్రేక్ఫాస్ట్ బఫే ఉంది. సో ఇక్కడ వచ్చాను. నాకు తెలిసి ఇది నేను 1 year బ్యాక్ ఒకసారి వచ్చాను అండ్ ఇది నేను ఇక్కడ రావడం సెకండ్ టైం. నాకు అనిపించింది అప్పుడప్పుడు రావడం బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే ఇంట్లో మనం ఇవన్నీ చేసుకున్నా కూడా మనకి ఒకటేసారి ఇవన్నీ ఐటమ్స్ మనం ఇంట్లో చేయలేము. అండ్ హవెవర్ ఇక్కడ ఆబ్వియస్గా ఇప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్ చేసే ఫుడ్ని చాలా మిస్ అవుతూ ఉంటాం కాబట్టి సమ్ టైమ్స్ ఇట్స్ బెటర్ టు ఎంజాయ్. ఇలాగ వచ్చి తింటే బాగుంటుంది అని అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంది. అంటే లైక్ సాంబార్ ఉంది, చట్నీస్ ఉన్నాయి, ఇప్పుడు ఉప్మా ఉంది, దోశ అండ్ ఎవ్రీథింగ్, పొంగల్. సో అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ జిలేబీ కూడా పెట్టారు వీళ్ళు. సో నేను అన్నీ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలామంది వచ్చారు. అండ్ బికాస్ ఇట్స్ అన్ ఇండియన్ రెస్టారెంట్, ఆల్మోస్ట్ మన ఇండియన్సే ఉన్నారు అంతా. సో మొత్తం ఫుల్ రష్ ఉండిందనమాట. సో నేనైతే ఫస్ట్ ఇది తీసుకున్నాను, పూరి. అండ్ ఇది కూడా సిమిలర్ యాజ్ పూరి టేస్టే ఉంది, కాకపోతే కొంచెం షేప్ డిఫరెంట్గా ఉంది అంతే. ఇది ఇంకా రంజాన్ టైం కాబట్టి మనం లంచ్కి కానీ డిన్నర్కి కానీ బఫేకి వెళ్తే చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేస్తారు బఫేలో. అండ్ మీలో ఎంతమంది చాలా వరకు బఫేకి వెళ్ళినప్పుడు తినకుండా, అంటే లైక్ లంచ్కి వెళ్తే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం అలా చేస్తూ ఉంటారు తినడం కోసం. అండ్ కొంతమంది ఉంటారు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఏం స్కిప్ కూడా చేయాల్సిన అవసరం లేదు, బఫేకి ఫుల్ న్యాయం చేస్తూ ఉంటారు. అలాంటి బ్యాచ్ ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ రిటర్న్ వస్తున్నప్పుడు నాకు ఇదే రెస్టారెంట్లో ఇలా కనిపించాయి దిల్ పసంద్ ఇవన్నీ. అండ్ అయిపోయింది, ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా. సో నేను ఏమనుకున్నానంటే ఐ వాంటెడ్ టు బైస్ ఫ్యూ ప్రోడక్ట్స్. సో అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇదేంటంటే ఎంట్రీ అనమాట, ఇందాక తీయలేదని చెప్పి తీసాను. దిస్ ఈస్ ద అవుట్ సైడ్ లుక్ ఆఫ్ ద రెస్టారెంట్. ఉల్టా బ్యూటీ స్టోర్కి వచ్చేసాను. మనకి ఇండియాలో హెల్త్ అండ్ గ్లోలో అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి కదా మ్యాక్సిమం. నాకు కొంచెం అలాగే అనిపిస్తుంది, అన్ని బ్రాండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో నాకు కావాల్సినవి ఇక్కడ దొరుకుతాయని ఈ స్టోర్కి వచ్చాను. నేను యాక్చువల్లీ ఒక సిరం కోసం వచ్చాను, దాంతోపాటు ఒకసారి ఈ స్టోర్ని ఒక చిన్న లుక్ వేసేద్దాము. మిలానోలో ఫౌండేషన్స్ బాగుంటాయని విన్నాను, కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కరెక్ట్ షేడ్ చూసుకొని అలా తీసుకోవాలి కదా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాను. నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే బేసిక్గా మనందరము ఎవరైనా సజెస్ట్ చేయంగానే తీసుకొని వాడేసి ఈ ప్రోడక్ట్ బాగాలేదు అలా అని అనుకుంటాం కదా. బేసిక్గా అక్కడ ప్రోడక్ట్ ప్రాబ్లం కాదు. ఏమవుతుందంటే మనము మన స్కిన్ టైప్కి కరెక్టా కాదా అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు మన ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మనది డ్రై స్కిన్ అయి మనం వాడితే మనకి సూట్ అవ్వకపోవచ్చు. ఇలాగా ఫస్ట్ మన స్కిన్ టైప్ ఏంటి, అసలు మనకేవి సెట్ అవుతాయి అన్నది మనం తెలుసుకుంటే అప్పుడు ఎలాగ వాడాలి అని మనకు ఐడియా వస్తుంది. దానికి తగ్గట్టు మనము ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేనైతే ది ఆర్డినరీ నియోసినమైడ్ సిరమ్ని ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయడము. తీసుకొని ఒకవేళ ఈ ప్రోడక్ట్ బాగుంటే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు ఇండియన్ స్టోర్కి వచ్చేసాను, కొన్ని అవసరం ఉంటే గ్రాసరీస్. ఈ వీక్ అంతా బాగా స్ట్రెస్ఫుల్గా ఉండింది. సో ఇంకా సండే కదా, అన్నీ కొంచెం అవసరం ఉన్నవి కొనుక్కొని దెన్ ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. సో దట్ నాకు కొంచెం ఫ్రీ ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఆర్ ఒక వర్క్లో మనం ఉండిపోవడం వల్ల కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంకా వర్క్ లేకపోతేనే చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. సో అందుకే మ్యాక్సిమం నేను అలా కొంచెం నాకు స్ట్రెస్ ఉన్న టైంలో ఏదో ఒక వర్క్లో బిజీ ఉండడానికి ట్రై చేస్తాను. అప్పుడు నేను నా ఆలోచనల నుంచి డిస్ట్రాక్ట్ అవ్వచ్చు అని చెప్పి. ఆరిగానో అండ్ కసూరి మేతికి ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా? నేనైతే అయ్యాను. ప్రోడక్ట్స్ తీసుకోవడానికి ఇలా ఇండియన్ స్టోర్స్కి వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన ఇండియన్
ప్రోడక్ట్స్ కానీ ఆర్ న్యాచురల్ రెమెడీస్ కానీ ఏవైనా కూడా మన ఇండియన్వి ఉండే మ్యాజికే వేరు కదా. అది ఏంటంటే చాలా ఆర్గానిక్గా, చాలా ప్యూర్గా, మంచి బెనిఫిట్స్ తోటి ఉంటాయి మన ఇండియాలో. సో ఇక్కడ మనకు అంత దొరకవు, బట్ కొన్ని దొరుకుతూ ఉంటాయి. సో అడ్జస్ట్ అయిపోవడమే. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా డబ్బాలలో పెట్టి అమ్ముతారు, మనకి కూడా అక్కడ అమ్ముతారు. కాకపోతే మనకు అంత అవసరం పడదు కాబట్టి అంత ఫోకస్ చెయ్యము. బట్ ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద టైం ఉండదు కాబట్టి ఇంకా ఇలాంటివన్నీ వాడాల్సి వస్తుంది, తప్పట్లేదు. సమ్ టైమ్స్ ఫ్యామిలీని అయితే చాలా మిస్ అవుతాం. అక్కడ హాస్టల్లో ఉంటే కనీసం సిక్ లీవ్ అన్నా తీసుకోవచ్చు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఏ లీవ్ తీసుకోలేము. జస్ట్ ఎమోషన్స్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నాకు ఈరోజు వీడియో ఇలా షూట్ చేయడానికి పాసిబుల్ అయింది, బట్ ఐ వాంట్ టు గివ్ ద బెటర్ కంటెంట్ అండ్ బెటర్ వీడియోస్. సో సపోర్ట్ మీ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.